జిల్లాలో ఉన్నటువంటి పరిపాలన ఎస్పీ గారు చేసేది మంచి కార్యక్రమమే, కానీ దాన్ని చక్కదిద్దాలా. మా బాధ్యత అధికార పార్టీ మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఈ జిల్లాలో జరిగే ఇతర ఏదైనా ఇబ్బందులు జరుగుతుంటే వాటన్నిటి మీద చర్చించడం మా బాధ్యత. తప్పేంది? అది ఎస్పీ గారైనా కలెక్టర్ గారైనా పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మా మంత్రుల మీద ఉంది, మా మీద ఉంది. ఈ ప్రజల అవసరాలకి ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడాం. క్రికెట్ బెట్టింగ్లు ఆపమనో, లేకపోతే ఇసుక దొంగలను ఆపమనో, ఈ జిల్లాలో ఇసుక మాఫియాని అరికట్టమని కోరింది మేము. నెల్లూరు జిల్లా దాటి ఎక్కడైనా ఒక్క ట్రాక్టర్ ఇసుక పోయినా ఒప్పుకోవద్దని కోరుతుండేది మేము. ఏ దొంగల్ని వదిలిపెట్టమని కాదు. క్రికెట్ బుకీల విషయం అడిగారు గోవింద్ స్వామి గారు. ఈ జిల్లాలో దాన్ని కోరిందే నేను. చర్యలు తీసుకోమని మొట్టమొదట ఒక ప్రజాప్రతినిధిగా, అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా నియోజకవర్గంలో అల్లూరు మండలం నార్త్ ఆములూరు పంచాయతీ గొల్లపాలెం మొట్టమొదటిసారి 1.5 సంవత్సర క్రితం తెలుసుకున్నాం దీనివల్ల ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో అని. ఒట్టూరు మల్లికార్జున అనే ఒక కుర్రవాడు, ఒక సాధారణ రైతు కుటుంబం, 11 ఎకరాలు 12 లక్షల లెక్కన అమ్మి క్రికెట్ బుకీల చేతిలో పోగొట్టుకున్నాడు. 11 ఎకరాలు ₹1,32,00,000, 2,000 గొర్రెలు ₹1,60,00,000, అంటే దాదాపు ₹3 కోట్ల. ఆ మల్లికార్జున అనేవాడి భార్య మా బంధువుల బిడ్డ మా ఇంటికి వచ్చి బోరుని ఏడ్చింది చిన్న బిడ్డలను తీసుకొని. నేను చెప్పాను, నేను తీసుకెళ్ళి ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని పిలిపించి తీవ్రమైన చర్యలు తీసుకోమని, జిల్లాలో దీని మొత్తం తీగ లాగి కదిలించింది మేము. ఈరోజు ₹100 కోట్ల, అనేక వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని డీజీపీకి, అడిషనల్ డీజీకి కంప్లైంట్ చేసింది మేము. ఈ జిల్లాలో జరిగే ఎక్కడ ఏ అరాచకాన్నైనా అణిచేయమని ఎస్పీ గారికి చెప్పాం. ఎవరున్నా ఈరోజు ఏ పార్టీ వారు ఉన్నారో పత్రికలంతా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నా ఏ ఒక్కరం కూడా ఇటువంటి చర్యలకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. శాంతి భద్రతలను కాపాడాలా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఏ ఒక్కరం కూడా జిల్లా ఎస్పీ గారు చేసే ప్రతి మంచి పనికి అభినందిస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము అటువంటి సరిచేయాల్సినటువంటి బాధ్యత మాకుంది. అంతకు మించి సంఘ విద్రోహక శక్తులకు ఎవరికి కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా మద్దతు ఇవ్వదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎస్పీ గారితో బుకీల విషయం నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకైతే మాట్లాడింది లేదు. చర్యలు తీసుకోవద్దు, చర్యలు తీసుకునే దానికి మా వాళ్ళు ఎవరున్నారు, డాన్లందరూ ఎవరో రేపు పోలీసు బయట పెడితే తెలుసద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతుందా, ఎవరు నడుపుతున్నారు ఇవన్నీ అని. మాకు అవసరమేందని మా వాళ్ళు ఉన్నా మేము ఎవరం కూడా అరాచక శక్తులను, మాఫియాని, దోపిడీ దొంగల్ని అరికట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే. తెలుగుదేశం నేతలు ఇటువంటి అరికట్టమని కోరతారు తప్పితే అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఒకరిద్దరు ఎవరైనా తెలుగుదేశం సానుభూతి పరులో, తెలుగుదేశం కార్యకర్తలో ఉన్నా ఉపేక్షించేది లేదు.